ఆత్మను పొందుకున్నవాడి శరీరానికి అవకాశం ఇస్తే పడిపోవడం తెలియదు సంవత్సరానికి. కానీ అపవాది అవకాశం ఇచ్చావో వాడు వచ్చి దాక్కుంటాడు, వాడు వచ్చి నివాసం చేస్తాడు. వాడు పాడు నీరు లేని చోట ఎన్ని దెయ్యాలు కూర్చున్నాయంట అక్కడ. చూడండి, మొదట ఉంది శుభ్రపరిచి అంతా బాగా చేసి మరలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని దెయ్యాలు తీసుకొచ్చింది, మరి చెడ్డ 7 దెయ్యాలు పట్టుకొచ్చింది. మరీ చెడ్డవే. అది యేసు ప్రభు వాక్యములో చూడండి, మనం మళ్ళీ చదువు అక్కడ ఆ మాటను అక్కడ గలతీయులకు 5:17 శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆత్మ శరీరమునకు శరీరమేమో హల్లెలూయా. అసలు శరీర విషయాలు ఆలోచన చేసుకునేది ఎవరండి? నాకు అర్థం కావట్లా. అది శరీరానుసారులు అంట శరీర విషయాలు ఆలోచన చేస్తారు. అది ఆ కొమ్ముకు అవకాశం ఇస్తే ఆ కొమ్ము పెద్దదైపోయంట, ఈ కొమ్ములో పడేసిందంట. మరొక కోణంలో ఆత్మీయత అనే కోణం, భక్తి అనే కోణం, విశ్వాసం అనే కోణం, ఈ కొమ్ముల గురించి చెప్పాలి. అది మరొక మారు వచ్చింది. మొదట చెప్పాల్సిన కొమ్మే చెప్పాలి. ఏ కొమ్ము? శరీరం.